బాధితుల్ని ఆదుకోవడం విషయంలో చర్చించడానికి ముందుకు రానందుకు నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేశాం. సభ కనీసం 15 రోజులు జరపాలి కదా, ఏది పెడతారో కూడా చెప్తలేరు. మేము బీఎస్సీ నుంచి వాకౌట్ చేశాం. మేము అడిగాం అసలు రేపటి ఎజెండా ఏంటి అంటే, రేపటి ఇంకా చెప్పారట, రాత్రి 9కి చెప్తారట. రేపు సభలో ఏం చర్చిస్తారో ప్రజలకు చెప్పకపోతే, సభ్యులకు చెప్పకపోతే మేము ఏం ప్రిపేర్ అయ్యి రావాలి, రేపు ఏం మాట్లాడాలి? రేపు ఒకటే రోజు అసెంబ్లీ, రేపు ఎజెండా ఏంటిది అంటే మేము మెల్లగా పంపుతాం రాత్రి వరకు అంటారు. మీరు పంపేది ఎప్పుడు, ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేది ఎప్పుడు? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, ప్రజా సమస్యలు చర్చించకపోవడం, ప్రజల గురించి పట్టింపు లేకపోవడం, ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇదేం రాజ్యాంగం? అసలు ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాస్వామ్య పద్ధతులా నేను అడుగుతా ఉన్నా. అందువల్ల బీఏసీ సమావేశం ఒక అర్థం పద్ధం లేకుండా 15 రోజులైన అసెంబ్లీ పెట్టాలంటే లేదా మళ్ళీ పెట్టం కానీ ఇప్పుడు 2 రోజులు అనేటువంటి తీరుకు మినిమం 15 రోజులు అసెంబ్లీ పెట్టకుండా 2 రోజులు మాత్రమే అసెంబ్లీ పెడతాం. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు చర్చించాం. కేవలం బురద రాజకీయాలే మాకు ప్రాధాన్యత. ప్రతిపక్షాల మీద బురద జల్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే మా యొక్క ప్రాధాన్యత అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది కనుక దానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. సో ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల మీద ఏం చెప్పలేదు, రేపటి ఎజెండా ఏందో చెప్పలేదు. చూచాయగా 2 విషయాలు చెప్పారు ఎలియా మినిస్టర్ గారు. ఒకటి, కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతాం, బీసీ బిల్లుపై అసెంబ్లీలో పెడతామని చెప్పారు. మరి ఎన్ని రోజులు సభ జరుపుతారంటే 2 రోజులు అన్నాడు. మరి ఇలా అయిపోయింది, రేపు ఒకటే రోజు. ఆ 2 రోజులు మరి మళ్ళీ ఎట్లనండి? ప్రజా సమస్యలు ఉన్నాయి కదా, ఎరువులు ఉన్నాయి కదా, యూరియా ఉంది కదా, బురద రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఎరువుల మీద రేపు మాట్లాడదాం. బీజేపీ వాళ్ళు ఇస్తలేరంటున్నారు కదా ఎరువులు. అసలు బీజేపీ వాళ్ళు ఇస్తలేరా? ఇది కాంగ్రెస్ వైఫల్యమా? ఎట్లా ఇది పరిష్కరిద్దామో అసెంబ్లీలో మాట్లాడదాము అన్నాం. దానికి సిద్ధంగా లేరు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు డిస్కస్ ఇన్ ద అసెంబ్లీ. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి తప్పించుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ పేరు తప్పించుకుంటారు. ఇద్దరు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. దట్స్ వే వీ హ్యావ్ బైకాటెడ్ ఫ్రమ్ బీఎస్సీ మీటింగ్.